నమస్కారం. భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. దర్శనీయ ప్రదేశాలు, తీర్థ స్థలాలు కూడా ఉన్నాయి. భారతీయులకు ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతాలకు వెళ్లే ఆనవాయితీ ఉంది. మనం కూడా మన కుటుంబ సభ్యులతో వెళ్ళాలనుకుంటాం. కానీ ఎలా వెళ్ళాలి? అక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళాలి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మన మెదడులో ఉంటాయి. వీటన్నిటికీ పరిష్కారం చూపే విధంగా రాజ్ న్యూస్ సరికొత్త కార్యక్రమం భారత్ యాత్ర అని మొదలుపెట్టింది. గత 18 సంవత్సరాలుగా ట్రావెల్ రంగంలో నిపుణులుగా ఉన్న యాత్రా ప్రపంచంలో తెలుగువారి నమ్మక నేస్తంగా పేరుగాంచిన అరవింద్ ట్రావెల్స్ అండ్ ఈవెంట్స్ ఎండి అరవింద్ గౌడ్ గారు మనతో ఉన్నారు. సో వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అరవింద్ గౌడ్ గారు. నమస్కారం అమ్మా. సో నిన్న మనం ఆల్రెడీ 12 జ్యోతిర్లింగాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ 12లో 6 జ్యోతిర్లింగాల గురించి నిన్న వివరంగా చెప్పారు. సో మిగిలిన 6 గురించి ఈరోజు మాట్లాడుకుందాం. తప్పకుండా అమ్మా. ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఎంతో ఆనందదాయకం. మనం మహాశివరాత్రి రోజున ద్వాదశ జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాల విషయాలు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. నిన్న మనం 12 జ్యోతిర్లింగాల విషయాలు నిన్న చెప్పుకున్నాం. 6 జ్యోతిర్లింగాలు మనం నిన్న ఆ ప్రాంతాలకు ఎలా వెళ్ళాలి, అక్కడ సదుపాయాలు ఏ విధంగా ఉంటాయన్న విషయం నిన్న చెప్పుకోవడం జరిగింది. మిగతా 6 జ్యోతిర్లింగాలు విషయాలు ఈరోజు మనం చర్చిస్తాం. మనం నిన్న చెప్పుకున్న వాటిలో అసలు ముఖ్యంగా అసలు 12 జ్యోతిర్లింగాలు ఏంటివి, ఎక్కడెక్కడ ఉంటాయన్న విషయం ఒకసారి మళ్ళా మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. మన భారతదేశంలో అంతకంటే ముందు ఈ జ్యోతిర్లింగాల వెనుక శివపురాణంలో ఏం రాసిందన్న విషయం కొద్దిగా మన రాజ్ న్యూస్ ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది ఏంటి అంటే, జ్యోతిర్లింగాలు ఏంటి అంటే, పరమశివుడు ఆయన విష్ణు బ్రహ్మ ఇద్దరు ఈ స్టోరీ అలా ఉంది అన్నమాట. శివపురాణంలో మనకు ఉంటుంది. బ్రహ్మ విష్ణు ఇద్దరు వీళ్ళు ఈ సృష్టికర్తలు మేమే అని ఇద్దరు కూడా వాదులాడుకుంటూ ఉంటారంట. ఇద్దరు కూడా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. అయితే పరమశివుడు ఏం చేస్తాడంటే వాళ్ళకు పరీక్ష పెడతాడు. పరీక్ష పెట్టి ఏం చేస్తాడంటే ఒక లైట్ కాంతిని ఈ భూగోళానికి చుట్టేస్తాడనమాట. 3 లోకాలకు లైట్ కాంతి, ఒక వెలుతురు లాంటి ఒక తీగను ఈ భూలోకానికి చుట్టేస్తాడు. వారిద్దరికి చెప్తాడు, వెళ్ళండి, దీని ఆరంభం ఎక్కడ, దీని అంతం ఎక్కడ వేర్ ఇట్ స్టార్ట్స్ అండ్ వేర్ ఇట్స్ ఎండ్స్ అని చూసి రమ్మని చెప్పి మన పరమశివుడు పంపిస్తాడనమాట. అప్పుడు ఏం జరుగుతుంది అంటే మన బ్రహ్మ వచ్చేసి ఏం చెప్తాడంటే అబద్ధం చెప్తాడు. నాకు ఇది ఆ ఎండ్ దొరికింది అని అబద్ధం చెప్తాడు. అదే విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే, లేదు నేను ఓడిపోయాను, అసలు ఆ ఎండ్ నాకు అర్థం అవ్వట్లేదు, అసలు ఎండే లేదు అని ఆయన విష్ణుమూర్తి చెప్తాడు. అప్పుడు పరమశివుడు ఏం చేస్తాడంటే ఆ బ్రహ్మకు ఒక శాపంగా ఒక శాపం ఇస్తాడు. ఎటువంటి సెరమనీస్లో, ఎటువంటి భక్తుల చేత ఎటువంటిగా నువ్వు పూజించబడవు అని ఆయన బ్రహ్మకు ఆయన శాపం చేస్తారన్నమాట. అందుకే మనం బ్రహ్మ దేవాలయాలు కూడా చాలా తక్కువ మనకు ఈ మన దేశంలో కనిపిస్తూ ఉంటాయి. అసలు నామమాత్రంగా ఉంటాయి. సో విష్ణుమూర్తి రూపంలో ఎన్నో దేవాలయాలు మన హైందవ సమాజంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఆ విధంగా విష్ణుమూర్తి పరమశివుడు ఆయనకు వరం ఇస్తాడంట విష్ణుమూర్తికి, నువ్వు ఈ సృష్టి ఎండే వరకు, సృష్టి అంతమయ్యే వరకు నిన్ను పూజిస్తూనే ఉంటారు లోకం అని చెప్పి ఆయన మన పరమశివుడు విష్ణుమూర్తిని ఆయన వరం ఇస్తాడు. అదేవిధంగా బ్రహ్మదేవునికి మాత్రం అసలు నిన్ను ఎటువంటి సెరమనీస్లో, ఎటువంటి ఈ ఉత్సవాల్లో నిన్ను ఎవరు పూజించరు అన్న విధంగా శాపం ఆయనకు పొందుతారు. సో అదేవిధంగా ఆ లైట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ పరమశివుడు లైట్ని ప్రసరింపజేశాడో ఆ ప్రాంతాలన్నీ కూడా ఈ జ్యోతిర్లింగాలుగా ఉద్భవించాయని చెప్తారనమాట. అది దాదాపు 62 జ్యోతిర్లింగాలు ఉన్నాయి మన భారతదేశ సబ్ కాంటినెంట్లో అన్నిట్లో. మన ఇండియాలో కానివ్వండి, శ్రీలంకలో కానివ్వండి, అటు నేపాల్ ప్రాంతంలో కానివ్వండి, మిగతా దేశాల్లో. సో 62 జ్యోతిర్లింగాలుగా మన ఈ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనటివి 12 జ్యోతిర్లింగాలు. అవి ముఖ్యమైనటువంటివి అదే ద్వాదశ జ్యోతిర్లింగాల చరిత్ర. సో మనం నిన్న చెప్పుకున్నట్టు
12 జ్యోతిర్లింగాలు మనకు భారతదేశంలో ఉన్నాయి. అవి వచ్చేసి మొట్టమొదటిగా సోమనాథ్ దేవాలయం, అక్కడి నుంచి శ్రీశైలం మల్లికార్జున, అదేవిధంగా మహాకాళేశ్వర్, దాని తర్వాత ఓంకారేశ్వర్, తర్వాత బాబా బైద్యనాథ్, తర్వాత భీమశంకరం, తర్వాత రామేశ్వరం, తర్వాత నాగేశ్వరం, అదేవిధంగా కాశీ విశ్వనాథం, అదేవిధంగా త్రియంబకేశ్వరం, కేదార్నాథ్, అదేవిధంగా గ్రీష్మేశ్వరం. ఇవి 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయన్నమాట. ఈరోజు మనం రామేశ్వరం గురించి మాట్లాడుకుందాం. అదే అమ్మా, మీరు ఇంతకుముందు చెప్పినట్టు 6 జ్యోతిర్లింగాల విషయాలు నిన్న మనం మాట్లాడుకున్నాం. అసలు ఆ ప్రాంతాలకు ఎలా వెళ్ళాలి, అక్కడ వసతి సౌకర్యాలు ఏ విధంగా ఉంటాయి, సో అదేవిధంగా అక్కడ మనం మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుందో 6 జ్యోతిర్లింగాల విషయం నిన్న మాట్లాడుకున్నాం. ఈరోజు మిగతా 6 జ్యోతిర్లింగాల విషయాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇవి ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి జ్యోతిర్లింగాలు. మొట్టమొదటగా ఈ 6 అయినాక 7th జ్యోతిర్లింగం వచ్చేసి రామేశ్వరం అన్నమాట. రామేశ్వర జ్యోతిర్లింగం మన సౌత్లో, మన భారతదేశంలో సౌత్ పార్ట్లో మనకు ఉంటుంది. రామేశ్వరం జ్యోతిర్లింగం వచ్చేసి ఇది సముద్రం ఒడ్డున మనకు రామేశ్వరంలో ఉంటుంది. దానికి పోవడానికి హైదరాబాద్ నుంచి కానీ మన తెలుగు రాష్ట్రాల అన్ని ప్రాంతాల నుంచి కానీ రామేశ్వరంకి రైల్ కనెక్టివిటీ ఉంది. మనకు భారతదేశంలో అన్ని ప్రాంతాల నుంచి రామేశ్వరానికి రైల్ కనెక్టివిటీ ఉంది. మన మధురైన ప్రాంతం నుంచి సముద్రం పైన రామేశ్వరం వరకు రైల్ ట్రాక్ వేయడం జరిగింది చాలా సంవత్సరాల క్రితం. చాలా థ్రిల్లింగ్గా జర్నీ ఉంటుంది. ఎందుకంటే ట్రైన్ వెళ్ళేటప్పుడు చాలా వంపులతోటి అది కదులుతూ ఆ ట్రైన్ వెళ్తుంది. అది చాలా ఎంజాయ్ చేస్తారు. సో మనకి ట్రైన్ కనెక్టివిటీ రామేశ్వరం వరకు ఉంది. అదేవిధంగా ఫ్లైట్ సౌకర్యం వచ్చేసి మనకి మధురై రైల్వే స్టేషన్ వరకు, మధురై ఎయిర్పోర్ట్ వరకు మనకు ఈ ఫ్లైట్ కనెక్టివిటీ మన ప్రతి ప్రాంతం నుంచి, దేశం నుంచి, అన్ని ప్రాంతాల నుంచి మధురై వరకు ఉంటుంది. సో రామేశ్వరానికి వెళ్ళడం ఈజీయే. మన హైదరాబాద్ నుంచి ఎవ్రీ డే సాటర్డే రోజు ఒక ట్రైన్ ఉంటుంది. అది హైదరాబాద్ నుంచి మధురై, కాచిగూడ నుంచి మధురై వరకు ఎవ్రీ సాటర్డే ఉంటుంది. అదేవిధంగా మన ముఖ్యమైన పట్టణాలైనటువంటి వైజాగ్ కానీ, విజయవాడ నుంచి కానీ, సో ఈ తిరుపతి నుంచి అయితే ఇంకా చాలా నియరెస్ట్ ఉంటుంది. విజయవాడ నుంచి కూడా చాలా నియరెస్ట్గా మన రామేశ్వరం చేరుకోవచ్చు. మధురై మీదుగా రామేశ్వరం వెళ్ళాల్సి ఉంటుంది. రామేశ్వరం ప్రాంతంలో చాలామంది సముద్ర స్నానం చేస్తారు. దాని తర్వాత అక్కడ ధనుష్ కోటి అనే ప్రాంతం కూడా మనకి రామేశ్వరంలో ఉంటుంది. అక్కడి నుంచి రామ్ సేతు, మన రామాయణంలో మన రామ్ సేతు పాత్ర మన ప్రస్తావన ఉంటుంది. రాముడు లంకకి ఒక వారధి కట్టినాడన్నటువంటి ప్రస్తావన ఉంటుంది. ఇది ఇప్పటికీ కూడా రామసేతు ప్రాంతంలో రామేశ్వరం నుంచి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఆ పాయింట్ నుంచి లంక వరకు అక్కడ వంతెన ఉంటుంది. కొంచెం పార్ట్ మనం ఇప్పటికీ అక్కడ రామసేతులో చూడొచ్చు. సో ధనుష్ కోడి అని ఆ ప్రాంతాన్ని అంటారు. సో అదేవిధంగా రామేశ్వరానికి అక్కడ మంచి సౌకర్యాలు ఉంటాయి. అటు అకామిడేషన్ 3 స్టార్ 4 స్టార్ అకామిడేషన్ నుంచి మనకి వాట్ వి కాల్ బేసిక్ అకామిడేషన్ కూడా అక్కడ మనకు రామేశ్వరంలో లభిస్తాయి. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే మన మాజీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు కూడా రామేశ్వర ప్రాంతానికి చెందినవారు. ఆయన మ్యూజియం కూడా రామేశ్వరంలో ఉంటుంది. సో చక్కగా మధురై, రామేశ్వరం, మధుర మీనాక్షి అమ్మవారు, మరి అదేవిధంగా రామేశ్వరం కలిపి కూడా మా టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ఎన్నో ప్యాకేజెస్ మేము అందుబాటులో ఉంచాం. సో మధురై షార్ట్ ట్రిప్ టు మధురై కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఎవరైనా రామేశ్వర దర్శనానికి వెళ్ళాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్స్ కూడా మీకు మధురై, రామేశ్వరం కలిపి సౌత్ ప్యాకేజెస్ కలిపి కూడా మనకి ప్యాకేజెస్ ఇస్తే చాలా ఉన్నాయి. మా రామేశ్వరం చుట్టుపక్కల ప్రాంతాలు చెప్పాలంటే మధురై కానివ్వండి, పళని దేవాలయం కానివ్వండి, కోయంబత్తూరు కూడా దానికి నియరెస్ట్గా ఉంటుంది. అదేవిధంగా రామేశ్వరం నుంచి మనము తంజావూర్, మరి మనకి కుంభకోణం, తిరుచిరాపల్లి, ఇవన్నీ కూడా మన తమిళనాడు సంబంధించిన మన ఈ టూర్ ప్రోగ్రాంలో ఆ రోజు మనం అన్నీ క్లియర్గా వివరిస్తాం. ఇప్పుడు జ్యోతిర్లింగాల దర్శనం చేయించుతున్నాం కాబట్టి రామేశ్వరం వరకు పరిమితం చేసి ఇంకా నెక్స్ట్ జ్యోతిర్లింగాలకి వెళ్దాం. నెక్స్ట్ నాగేశ్వరం గురించి చెప్పండి, ఎక్కడుంది యాక్చువల్గా? మన నాగేశ్వరం అనేది నిన్న మనం డిస్కస్ చేసినట్టు సోమనాథ్ ప్రాంతానికి చేరువలో ఉంటుంది. గుజరాత్ రాష్ట్రంలోని
ద్వారకా పట్టణానికి దాదాపు 28 కిలోమీటర్ దూరంలో ఈ నాగేశ్వరం అతి పురాతనమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం. మన ఈ నాగేశంగా పిలుస్తూ ఉంటారు. గుజరాత్ నుంచి అది మనకి 20-25 కిలోమీటర్స్ దూరంలో ఈ నాగేశ్వర్ అనే జ్యోతిర్లింగం ఉంటుంది. మీకు నిన్న వివరించినట్టు గుజరాత్ రాష్ట్రానికి ఈ నాగేశ్వర్ అనే జ్యోతిర్లింగం వెళ్ళడానికి మొట్టమొదటగా మనం అహ్మదాబాద్ చేరుకోవాలా, గుజరాత్ రాష్ట్రానికి చేరుకోవాలా. అక్కడి నుంచి ద్వారకా వెళ్ళిన తర్వాత ద్వారకాకు అన్ని రైల్ కనెక్టివిటీ ఉంది. ఓకా వరకు మనకు ట్రైన్ లభ్యం ఉంటుంది. అన్ని ప్రాంతాల నుంచి మనకు అహ్మదాబాద్ రాజ్కోట్ మీదుగా ఈ ద్వారకాకి మనకు ట్రైన్ సౌకర్యం ఉంది. అదేవిధంగా ఫ్లైట్ సౌకర్యం వస్తే ఆ విషయానికి వస్తే అహ్మదాబాద్ కానివ్వండి, రాజ్కోట్ కానివ్వండి, మనకి ఫ్లైట్ సౌకర్యం ఉంటుంది. ఈ ప్రాంతానికి ద్వారకా చేరుకోవడానికి రాజ్కోట్ కానీ అహ్మదాబాద్ చేరుకొని అక్కడి నుంచి ద్వారకా చేరుకోవాలి. ద్వారకా కూడా ద్వారకాధీశ్ దేవాలయం, శ్రీకృష్ణుడు పుట్టినటువంటి చాలా సుందరమైన మందిరం ఉంటుంది. దానికి సమీపంలోనే ఇది మన ఈ క్షేత్రం ఉంటుంది. మరి ఇప్పుడు నాగేశ్వర క్షేత్రం ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో నాగేశ్వర్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ద్వారకా వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలా. మాకు అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా గుజరాత్ ప్యాకేజ్లో, గుజరాత్ ట్రిప్లో ఈ ద్వారకా సోమనాథ్ అన్నీ కూడా వస్తాయి. సో ఎవరైనా పోవాలనుకుంటే, వెళ్ళాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కేవలం మీకు నాగేశ్వర దర్శనం కానివ్వండి, లేదా ద్వారకా, ఓకా, బెడ్ ద్వారకా ఇవన్నీ కూడుకొని మీకు ప్యాకేజెస్ కూడా మా దగ్గర లభ్యమవుతాయి. మీరు ఈ విధంగా కూడా మీరు స్క్రీన్ పై నెంబర్ కల్పిస్తే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారమ్మా. నెక్స్ట్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ గురించి చెప్పండి అరవింద్ గారు. కాశీ విశ్వనాథ్ దేవాలయం నిజంగా హైందవ సమాజానికి అసలు కాశీ పట్టణమే ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక రాజధానిగా చెప్పచ్చమ్మా కాశీ పట్టణాన్ని. ఎందుకంటే పరమశివుడు భూగోళానికి రావాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా కాశీ పట్టణంలో ఆయన కాలి మోపాడని మన శివపురాణంలో స్పష్టంగా ఉంది. సో అదేవిధంగా చాలా చాలా సంవత్సరాల పురాతనమైనటువంటి ఈ కాశీ క్షేత్రం, ఎందుకంటే దాదాపు 5000 సంవత్సరాల క్రితం నుంచి ఈ కాశీ ఎగ్జిస్టెన్సీలో ఉంది. ఇది నడువడిలో ఉంది అన్న మనకి ఆనవాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ గంగానది ఒడ్డున ఈ కాశీ పట్టణం ఉంటుంది. అద్భుతమైనటువంటి అది జ్యోతిర్లింగం అక్కడ ఉంది. అక్కడ విశాలాక్షి అమ్మవారితో సహా అక్కడ మనకి కాశీ విశ్వనాథ్ మనకు ఆ లింగ రూపంలో, విశ్వనాథ్ రూపంలో మనకు పరమశివుడు దర్శనమిస్తూ ఉంటారు. చాలా 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 పురాతనమైన పట్టణం కాశీ విశ్వనాథ్ పట్టణం. ఈ మధ్యకాలంలో మన మాన్యనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాశీ పట్టణంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎంతో ఎంతో సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా నేరుగా గంగా నది నుంచి కాశీ దేవాలయానికి వెళ్ళే విధంగా మార్గాలు, అక్కడ పెద్ద పెద్ద ద్వారాలు, పెద్ద పెద్ద కమాన్లతో కూడినటువంటి ద్వారాలు అక్కడ ఈ మధ్యకాలంలో మనకు వెలిసాయి. చాలా బ్రహ్మాండంగా కాశీయాత్ర జరుగుతుంది. సో కాశీ విశ్వనాథ్ దేవాలయం కూడా జ్యోతిర్లింగాల్లో ఒకటిగా మనకు దర్శనమిస్తూ ఉంటాడు. సో అది అక్కడ కాశీ వెళ్ళడానికి అనేక మార్గాలు ఉన్నాయి. నేరుగా హైదరాబాద్ నుంచి నేరుగా ఫ్లైట్స్ ఉంటాయి. విజయవాడ, వైజాగ్ నుంచి కూడా కనెక్టింగ్ ఫ్లైట్స్ మనకి వారణాసి వరకు వస్తాయి. కాశీకి కూడా ఒక ప్రత్యేకత ఉందమ్మా. అక్కడ ఏంటంటే కాశీ పట్టణాన్ని ముందుగా ఆ ప్రాంతం ఆనందవనగా ఉండేదన్నమాట. దాని తర్వాత పరమశివుడు ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత దాన్ని కాశీగా ఆ నామకరణం జరిగింది. దాని తర్వాత మొఘల్ సామ్రాజ్ మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆ ప్రాంతాన్ని చాలా చాలా ఆ ప్రాంతంలో ఉన్న దేవాలయాలన్నిటి కూడా చాలా ధ్వంసం చేయడం జరిగింది. ఆ ప్రాంతం ఆ టైంలో ఈ పట్టణాన్ని బనారస్గా ఆ మొఘల్ సామ్రాజ్, ఆ మొఘల్ చక్రవర్తులు మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు బనారస్గా మార్చారు. దాని తర్వాత రీసెంట్గా మన స్వతంత్రం వచ్చిన తర్వాత దాన్ని మనం వారణాసిగా చేసుకొని ఈ వారణాసిగా ఇప్పుడు పిలుస్తూ ఉంటాం. సో అంతటి ఆ వారాహి నది ఆ ప్రవాహంతో ఆ నది పేరు మీద ఆ వారణాసి పట్టణం వెళ్తుంది. కాశీ విశ్వనాథ్ దేవాలయం విషయం ఎంతసేపు చెప్పినా చెప్తూనే ఉంటాం. డెఫినెట్గా మళ్ళొకసారి
కాశీ ప్రత్యేకంగా ప్రోగ్రామ్ చేసుకొని కాశీ విషయం మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తామమ్మా. ఓకే అరవింద్ గారు, నెక్స్ట్ త్రయంబకేశ్వరం గురించి. త్రయంబకేశ్వర్ అది వచ్చేసి అమ్మ ఇది మనకి మహారాష్ట్రలో ఉందమ్మా ఈ త్రయంబకేశ్వర్. నాసిక్కి దగ్గరగా ఈ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం ఉంటుంది. అది మన తెలుగు రాష్ట్రాల్లో ప్రవహిస్తున్నటువంటి గోదావరి నదికి ఆర్గిన్ అక్కడ. అది గోదావరి నది ఆ నాసిక్ ప్రాంతంలో పుట్టి త్రయంబకేశ్వర్ ప్రాంతంలో పుట్టి మన తెలుగు రాష్ట్రాల్లో అది ధారాళంగా చాలా విస్తృతంగా ప్రవహిస్తూ ఉన్నటువంటి గోదావరి నదికి అది పుట్టు ప్రాంతం నాసిక్ అనమాట, త్రయంబకేశ్వర్ అనమాట. సో అది గోదావరి నది వచ్చేసి మీకు అందరికీ తెలిసిన విషయమే. మన భారతదేశంలో ఉన్న అన్ని నదుల కంటే అసలు అన్ని సెకండ్ లార్జెస్ట్ నది, రెండవ అతిపెద్ద ప్రవహిస్తున్నటువంటి నది గోదావరి నది ఆ ప్రాంతం. సో గోదావరి ఆ ప్రాంతం నుంచి మన ఈ త్రయంబకేశ్వర్ ప్రాంతం నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. ఎంతో చాలా పురాతనమైంది, చాలా మహిమాన్వితమైనటువంటి లింగం మనకి శివాలయం అక్కడ మనకు లింగ రూపంలో మన పరమశివుడు అక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటారు. అక్కడ బాజీరావ్ అనే రాజు తర్వాత ఈ మొఘల్ సామ్రాజ్యులు దాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. తర్వాత బాజీరావ్ అనే మహారాజు ఆ టైంలో దాన్ని మళ్ళా రీబిల్డ్ చేయడం జరిగిందనమాట. మన నాసిక్కి దాదాపు 28 కిలోమీటర్స్ దూరంలో ఈ మనకి త్రయంబకేశ్వర్ అనే జ్యోతిర్లింగం మనకు ఉంటుంది. దానికి కూడా రవాణా సౌకర్యాలు వచ్చేసి మన అన్ని తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల నుంచి బాంబే రూట్లో కానివ్వండి, లేదా మనకి ఈ ఔరంగాబాద్ నుంచి పోయే రూట్లో కానీ నాసిక్ మనకు షిరిడి మనకు చాలా ఫేమస్ అయినటువంటి సాయిబాబా షిరిడి మందిర్కి చాలా సమీపంలో దాదాపు 170 కిలోమీటర్లో మనకి నాసిక్ పట్టణం ఉంటుంది. ఆ నాసిక్ పట్టణానికి కేవలం 28 కిలోమీటర్ దూరంలోనే ఈ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం పరమశివుడు త్రయంబకేశ్వరునిగా మనకు అక్కడ దర్శనమిస్తూ ఉంటారు. సో ఇది త్రయంబకేశ్వర్ గురించి షార్ట్ డిస్క్రిప్షన్. నెక్స్ట్ కేదార్నాథ్ గురించి. కేదార్నాథ్ మనం చాలాసార్లు కేదార్నాథ్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇది కేదార్నాథ్ నిజంగా కాశీ ఒక సైడు అంతటి మహత్తు ఉంటే నిజంగా కేదార్నాథ్ కూడా అంతే మహత్తు ఉన్నటువంటి పుణ్యక్షేత్రం. మనకి కేదార్నాథ్ ప్రాంతం ఈ 4 ధామ్లో మనకి వస్తుంది అన్నమాట. కేదార్నాథ్ వచ్చేసి సంవత్సరం పొడున ఈ దేవాలయం ఉండదు. కేవలం 6 నెలల కాలానికే ఈ దేవాలయం మనకు మన దర్శనాలకి అనువుగా ఉంటుంది. అది మన కేదార్నాథ్ వచ్చేసి ఢిల్లీ నుంచి హరిద్వార్ నుంచి దాదాపు మన గుప్త కాశీ హరిద్వార్ నుంచి 270 కిలోమీటర్ దూరంలో ఈ సీతాపూర్ అనే బేస్లో గౌరీకుండం బేస్ వరకు మనకు రోడ్డు సౌకర్యం ఉంటుంది. కేదార్నాథ్ దేవాలయానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా 14-15 కిలోమీటర్ల కాళ్ళు నడక వెళ్ళాల్సింది, లేదా గుర్రం పైన కానీ డోలీ పైన కానీ వెళ్ళాల్సింది. సో అదేవిధంగా హెలికాప్టర్ సౌకర్యం కూడా ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే కేదార్నాథ్ దేవాలయం ఎంతో మహిమాన్వితమైనటువంటి దేవాలయం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. గత 5-6 సంవత్సరాలు, కరెక్ట్గా సంవత్సరం గుర్తులేదు, 6-7 సంవత్సరాల కింద ఒక ప్రళయం మన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సంభవించిందమ్మ. అప్పుడు కేదార్నాథ్ ప్రాంతంలో ఎన్నో ఊర్లు మన గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ వెళ్ళే మార్గంలో ఎన్నో ఊర్లు అక్కడ కొట్టుకుపోయి వేలాదిగా భక్తులు కానీ అక్కడ నివాసం ఉండే ప్రజలు కూడా చనిపోవడం జరిగింది. ఈ కేదార్నాథ్ దేవాలయం ఎంత మహిమాన్వితం అంటే ఈ దేవాలయానికి అక్కడ చుట్టుముట్టు అన్ని బిల్డింగ్స్ అన్నీ స్మాష్ అయిపోయాయి తప్ప ఈ కేదార్నాథ్ ఆలయానికి చెక్కు చెదరకుండా అది అట్టే ఉండిపోయింది. అంతటి మహిమాన్వితమైనటువంటి కేదార్నాథ్ దేవాలయం అది అప్పుడు ఏం జరిగిందంటే దాని బ్యాక్ సైడ్, కేదార్నాథ్ దేవాలయానికి బ్యాక్ సైడ్ ఒక పెద్ద బండరాయి వచ్చి అక్కడ నిలబడిపోయింది. ఆ బండరాయి ఇక్కడ వాటర్ని డైవర్ట్ చేసి ఆ దేవాలయానికి మటుకు ఎంతటి అసలు ఇంత ప్రళయం అక్కడ వచ్చిందా అన్న అట్టుగా మేము ఆ ప్రళయం వచ్చిన తర్వాత నెక్స్ట్ 6 నెలల తర్వాత మేము వెళ్ళడం జరిగింది. ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఉండడం జరిగింది. నిజంగా కేదార్నాథ్ విషయం ఎంత చెప్పినా చెప్తూనే ఉండాలి. ఎందుకంటే సాయంత్రం 7 గంటలకు అక్కడ ఆరతి ఉంటుంది కేదార్నాథ్ దేవాలయంలో. చాలా చుట్టుముట్టంతా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటుంది. ఒక
ఆ శివనామ స్మరణ, ఒక శివఘోష మనకు అక్కడ వినిపిస్తుంది. ఆ సైలెన్స్లోనే ఆ శివుని అక్కడ శివుని ఉన్నట్టుగా అక్కడ అనుభూతి మనకు చాలా స్పష్టంగా వినిపిస్తుంది అనమాట. చుట్టుముట్టు అంతా ఐసు కొండల మధ్య ఆ దేవాలయం ఆ డమరుకం మోగించుకుంటూ ఆ సాధువులందరూ కూడా పూజ చేస్తూ ఉంటారు సాయంత్రం 6 గంటల టైంలో. నిజంగా మనం వర్ణించలేము. అది మన కళ్ళారా చోలారా వింటేనే, కళ్ళారా చూస్తేనే ఆ అనుభూతికి మనకు లోనవుతాం. ఖచ్చితంగా చార్ధామ్ యాత్రలో ఈ కేదార్నాథ్ యాత్ర మనకు లభ్యం ఉంటుంది. చార్ధామ్ యాత్ర ఈ సంవత్సరం మనకు మే 5th నుంచి స్టార్ట్ అవుతుంది. మే 5th నుంచి చార్ధామ్ యాత్ర ఉంటుంది. చార్ధామ్ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్. ఈ విషయం నేను చాలాసార్లు చెప్పాను. చార్ధామ్ యాత్ర విశేషం ఏంటి అంటే, చార్ధామ్ యాత్ర అంటే ఒకటే అమ్మ, 2 విషయాలు చార్ధామ్ యాత్ర గురించి చెప్తాను. చార్ధామ్ యాత్ర అంటే 4 ధామాలను ఒకసారి దర్శించుకొని రావడం చార్ధామ్ యాత్ర. చార్ధామ్లో ఫస్ట్ ముఖ్యంగా యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ 4 ధామాలను దర్శించుకుంటాం. యమునోత్రి అంటే యమున అనేది ఎక్కడైతే పుట్టి మన భారతదేశంలో ప్రవహిస్తుందో యమునోత్రి అంటారు. ఇంత పెద్ద జీవనదిలో మన స్నానాదులను పూర్తి చేసుకొని, అదేవిధంగా గంగా నది ఎక్కడైతే పుట్టి మన భారతదేశంలో ప్రవహిస్తుందో దాన్ని గంగోత్రి అంటారు. యమునోత్రి, గంగోత్రి ఈ 2 జీవనదుల్లో స్నానాదులను పూర్తి చేసుకొని బ్రహ్మ మన మహేశ్వరుడు అంటే విష్ణు మహేశ్వరుడు అంటే బద్రీనాథ్ వచ్చేసి విష్ణు, నరనారాయణుడు అక్కడ తన సొంత నివాసంగా ఏర్పరచుకున్నటువంటి ప్రాంతం బద్రీనాథ్ ప్రాంతం. బద్రీనాథ్ ప్రాంతం కూడా మీకు చెప్పాలా, నిజంగా అది 20,000 హైట్లో ఆ దేవాలయం ఉంటుంది. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ బద్రీనాథ్ నారాయణను దర్శించుకొని, అదేవిధంగా మన పరమశివుడు నివాసంగా ఏర్పరచుకున్నటువంటి కేదార్నాథ్ దర్శించుకొని రావడమే చార్ధామ్ యాత్ర అంటారు. సో ఈ చార్ధామ్ యాత్ర మళ్ళొకసారి మీకు క్లియర్గా వివరిస్తాను. సో ఇప్పుడు మనం 12 జ్యోతిర్లింగాలు చేస్తున్నాం కాబట్టి కేదార్నాథ్ విషయం ఇది. దానికి కనెక్టివిటీ అన్నీ మనకి ఢిల్లీ మీదుగా అన్ని మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి ఢిల్లీ నుంచి హరిద్వార్ మీదుగా ఈ కేదార్నాథ్ వెళ్ళడానికి సులువైన మార్గం ఉంటుంది. సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్స్ మీకు ఈ కేదార్నాథ్ యాత్ర మరి చార్ధామ్ యాత్ర విషయాలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ గ్రీష్మేశ్వరం గురించి చెప్పండి అరవింద్ గారు. మన గ్రీష్మేశ్వరం వచ్చేసి అది ఔరంగాబాద్లో మనకి గ్రీష్మేశ్వరం ఉందమ్మా. ఔరంగాబాద్ మన మహారాష్ట్ర రాష్ట్రంలోని ఔరంగాబాద్కి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఎలోరా కేవ్స్కి ఆనుకొని ఈ గ్రీష్మేశ్వర దేవాలయం ఆఖరి లాస్ట్ ఇది జ్యోతిర్లింగంగా మనకు పరమశివుడు దర్శనం ఇస్తూ ఉంటారు. ఈ గ్రీష్మేశ్వరం ఆలయం వచ్చేసి మనకి అక్కడ వసతి సౌకర్యాలు లేవు, చాలా అది ఇంకా డెవలప్ లేకుండా ఉంటుంది. అక్కడ ఆ ప్రాంతానికి వచ్చేసి అది కూడా మన మొఘల్ ఈ సామ్రాజ్యవాదులు ఈ మన మరాఠా కింగ్స్ తోటి యుద్ధం చేసిన సమయంలో అది కూడా ధ్వంసం జరిగింది. సో దాన్ని అహల్యాబాయి హోల్కర్ అని మహారాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రాణి ఇండోర్ రాణి ఆ దేవాలయాన్ని కట్టించినట్టు ఆ చరిత్ర మనకు చెప్తా ఉంది. సో గ్రీష్మేశ్వర్ దేవాలయానికి వెళ్ళాలన్నా కానీ మన హైదరాబాద్ నుంచి కానీ తెలుగు రాష్ట్రాల ఏ ప్రాంతాల నుంచి కానీ ఔరంగాబాద్ చేరుకుని ఔరంగాబాద్ మీదుగా ఈ గ్రీష్మేశ్వర్ ఆలయానికి చేరుకోవచ్చు. అక్కడ వసతి మాత్రం చాలా నామమాత్రంగానే ఉంది. మనం ఔరంగాబాద్ బేస్ చేసుకొని అక్కడ స్టే చేసి ఈ గ్రీష్మేశ్వర్ ఆలయానికి వెళ్ళి మళ్ళీ ఔరంగాబాద్కి వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన ప్యాకేజెస్ మీకు సొంతంగా వెళ్ళే వారికి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. లేదా మీరు ఆ ప్యాకేజెస్లో మా సర్వీసెస్ చూడాలనుకున్న మా సర్వీసెస్ తోటి రావాలనుకుంటే డెఫినెట్గా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్స్ వచ్చేసి మీకు క్లియర్గా ఈ మన జ్యోతిర్లింగాలకు సంబంధించినటువంటి యాత్రకు సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా మీకు వివరిస్తారు. చాలా మళ్ళా రేపు కార్యక్రమం మనం గుజరాత్ రాష్ట్రంలోని చూడాల్సిన ప్రాంతాలు ఏంటివి, సో దాని విషయం భారత్ యాత్రా కార్యక్రమంలో మన గత 2 వారాల సంది మనం రాజ్ న్యూస్ నేపథ్యంలో రాజ్ న్యూస్ బ్యానర్ పైన టీవీలో మనం భారతదేశంలో ఉన్నటువంటి తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, ఈ దర్శనీయ ప్రాంతాలు అన్నీ కూడా చర్చిస్తూ ఉన్నాం. ఈరోజు జ్యోతిర్లింగాల విషయాలు చర్చించాం. రేపు గుజరాత్ రాష్ట్రంలోని
అన్ని ప్రాంతాల విషయం రేపు చర్చించుకుందామమ్మా. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు. 12 జ్యోతిర్లింగాల గురించి చక్కగా, యాత్ర గురించి చక్కగా వివరించారు. ఈ 12 జ్యోతిర్లింగాల యాత్రే కాదు, మీరు ఎక్కడికైనా టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళాలన్నా, బీచెస్కి వెళ్ళాలన్నా, పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలన్నా సరే ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారా? దానికి సంబంధించిన ఆఫర్స్ వాటన్నిటి గురించి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది ఇవాల్టి భారత్ యాత్ర ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.